హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మార్నింగ్ వీడియో తీయటం స్టార్ట్ చేశాను. నిహాన్ ఇప్పుడే లేచాడు, అందుకే ఇంత బద్ధకంగా ఉన్నాడు. ఇంకా నేనైతే వాడిని కొంచెం సేపు దగ్గరికి తీసుకుంటే నార్మల్ అయిపోతాడనమాట. అలా కాకుండా నా పని నేను చేసుకుంటా వాడిని పట్టించుకోకుండా ఉంటే గొడవ చేస్తాడు, ఏడుస్తాడు. ఇంకా ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను మీకు. పిల్లలు ఎప్పుడైనా ఇట్లా ఏదైనా కావాలి అని గొడవ చేయడం, ఏడవడం ఇలాంటివి చేస్తుంటే మనం వాళ్ళకి వద్దు అని చెప్పకుండా దానికి బదులుగా ఫస్ట్ ఇది చేయి, తర్వాత చేస్తాము, తర్వాత చేద్దాము అని అట్లా నెమ్మదిగా చెప్తే వాళ్ళు కామ్గా ఫీల్ అవుతారు. అంటే ఏడ్చేది ఆపేస్తారనమాట. సో అలా కాకుండా మనం కోపంగా రియాక్ట్ అయితే వాళ్ళు ఇంకా గొడవ చేయడం ఎక్కువ చేస్తారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి తెలియదు. సో అలా చెప్పడం రాక వాళ్ళు అట్లా ఏడుస్తూ ఉంటారనమాట. సో దానికి మనం కామ్గా రియాక్ట్ అయితే అప్పుడు సిచ్యువేషన్ కూడా రిలీఫ్గా ఉంటుంది. సో ఇది నా చిన్న టిప్, నేను నిహాన్తో ఫేస్ చేసిందంతా చెప్తున్నాను అనమాట. సో ఇక్కడైతే వాడికి టిఫిన్ తినిపిస్తున్నాను. టిఫిన్ తినేటప్పుడు ఎంత అల్లరి చేస్తాడో అసలు. టీవీ పెట్టించుకుంటాడు, టీవీ తర్వాత మళ్ళీ ఒక్కటి చూడ్డు అసలు. ఒక్కోసారి మూవీలో సాంగ్స్ చూస్తాడు, ఒక్కోసారి ఏమో కార్ వీడియోస్ అంటారు, ఒక్కోసారి ఏమో క్రెయిన్ వీడియోస్ అంటారు. ఇట్లా 4-5 వీడియోలు మార్పిస్తూ ఉంటాడు. ఎంత పేషెన్స్తో కూర్చున్నా కూడా అసలు గొడవ చేస్తూనే ఉంటాడు. సరే అని వాడు తినేదాకా అలా కూర్చొని నెమ్మదిగా తినిపిస్తానమాట. సో అలా ఉంటుంది మా వాడితో. ఇక్కడైతే వంట చేశాను ఈరోజు. ఎగ్ కర్రీ చేశాను అనమాట. నాకేంటో ప్రెగ్నెన్సీ టైంలో నుంచి కొంతమందికి ఒక్కొక్క కర్రీ కానీ ఒక్కొక్క స్మెల్ కానీ పడదు కదా. సో అట్లా నాకు నా ప్రెగ్నెన్సీ టైం నుంచి ఈ కర్రీ అయితే అసలు తినాలని ఇష్టం అంతా పోయింది. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ఎగ్ కర్రీ చేసుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత ఈవినింగ్ షాపింగ్ అయితే వచ్చాము. ఈ లక్ష్మీపురంకి అయితే ఇంతకుముందు ఊరికి తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఎక్కువ బోర్ కొట్టినప్పుడే ఇలా బయటకు వస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అసలు మంచి ప్లేసెసే ఉండవు కదా గుంటూరులో. ఇంకా ఊరికే షాపింగ్ చేసినా చేయకపోయినా అలా చూడడానికి అయితే వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అసలు బిజీ అయిపోవడం వల్ల అసలు రావట్లేదు. ఇంకా ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ది బర్త్డే అనమాట. సో తనకి షాపింగ్ కోసమని అయితే వచ్చాము. ఇంకా మా వాడైతే అసలు ఈ బట్టల షాపుల్లో ఇంకా ఏదేదో బూచి ఆడుతూ ఉంటాడనమాట. సో వాడల్లరి తట్టుకోలేము, ఇంక ఇట్లా ఆడుకుంటూ ఉన్నాడు. మేమైతే డ్రెస్ అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. మాకు ఫంక్షన్ అయితే ఉంది, సో అక్కడికి వెళ్ళాలని ప్రిపేర్ అవుతున్నాం. ఇంట్లో బర్త్డే రోజు ఏం సెలబ్రేట్ అయితే చేసుకోలేదు. తన ఫ్రెండ్ వైఫ్ది సీమంతం ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వచ్చి వెళ్తున్నాం అనమాట. సో కనీసం బట్టలైనా తీసుకుంటాడు అని అయితే వచ్చాము. సో బట్టలు తీసేసుకొని ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్కి రెడీ అయిపోతున్నాం. చూడండి, మా వాడు బయటికి వెళ్ళాలంటే అసలు చాలు ఫస్ట్ రెడీ అయిపోయి ఉంటాడు. సో వాడి షూస్, వాడి అన్ని వస్తువులన్నీ రెడీగా పెట్టుకొని ఉంటాడు. సో బయటికి వెళ్ళాలంటే అంత ఆనందం. సో ఇదనమాట, నేను ఇట్లా సింపుల్గా రెడీ అయ్యాను. సో ఇది షార్ట్లో పెట్టాను నేను ఎలా రెడీ అయ్యాను. సో అదైతే చూసేయండి. ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇంకా రాగానే ఫుడ్ అయితే తినేసామన్నమాట. ఈ మధ్య బయట భోజనాలు తిని చాలా రోజులు అయిపోయింది. సో అందుకే ఎందుకో ఆ రోజు బాగా నచ్చిందనమాట ఫుడ్. ఇంకా తినే అనమాట నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్. సో తనకి శారీ అయితే తీసుకెళ్ళాను. సో అట్లా గాజులు గంధం అనమాట. ఈవినింగ్ ఇంట్లో గులాబ్ జామున్ అయితే చేసుకున్నాము. మా అక్క వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ వదిన అనమాట. సో అందరూ వచ్చారు. సో చెప్పాను కదా మా హస్బెండ్ బర్త్డే అని. సో తను గులాబ్ జామున్ చేయమంటే అదైతే చేస్తాం. సో ఇదనమాట వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.